కరీంనగర్లో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. పీఎంజీ జ్యువెలరీ దుకాణంలో భారీ మొత్తంలో ఆభరణాలు దోచుకెళ్లారు. ఉదయం 10 గంటలకు దుకాణంలో ప్రవేశించిన దుండగులు కాల్పులు జరిపి ఈ దొంగతనానికి పాల్పడ్డారు. అడ్డుకుపోయిన సిబ్బందిపై 30 రౌండ్ల పాటు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 4గురికి గాయాలు కాగా సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమంగా ఉన్న వారిని హైదరాబాద్ తరలించారు. సమాచారం తెలియగానే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. క్లోజ్ టీం రప్పించి ఆధారాలు సేకరిస్తున్నారు. షాప్లోని సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ దోపిడీకి పాల్పడింది అంతరాష్ట్ర ముఠా పన్నేనని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ దోపిడీ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఆందోళనకర ఇద్దరు సిబ్బంది పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు చెప్తున్నారు. వాళ్ళకు మల్టిపుల్ బుల్లెట్ గాయాలైనట్టయితే తెలుస్తూ ఉన్నది. 5గురిని కూడా వాళ్ళు హాస్పిటల్కి తరలించారు. హాస్పిటల్లో చికిత్స అయితే అందుతూ ఉన్నది. మెరుగైన వైద్యం కోసం ఇద్దరిని హైదరాబాద్ కూడా తరలించే అవకాశాలు ఉన్నట్టయితే చెప్తా ఉన్నారు. పోలీసులు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నారు. టౌన్ ఏసీపీ ఆధ్వర్యంలో ఒక విచారణ బృందం ఇక్కడికి వచ్చింది. క్లూస్ టీం వచ్చి క్లూస్ సేకరిస్తూ ఉన్నారు. మనం విజువల్లో గమనిస్తా ఉన్నాం. ఈ రక్తపు మరకలు ఏ రేంజ్లో ఉన్నాయి, పెనుగులాట ఏ రేంజ్లో జరిగింది, రక్తం పూర్తిగా రక్తసిక్తం అయిపోయింది. పెనుగులాట ఎంత జరిగింది, ఎంత తోపులాట జరిగింది అనేది మనం అక్కడ